చెప్పినట్టు ఇప్పుడు బీజేపీతో మాకు ఇప్పుడు అంత ఇంపార్టెన్స్గా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, మీరు కూడా విన్నారు వాళ్ళు చెప్పింది. ఇంకా మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి అంటే వెళ్ళిపోయిన నేతలు కానివ్వండి, సిట్టింగ్గా ఉన్నటువంటి ఎంపీలు కానీ మళ్ళీ టీడీపీలోనూ జనసేనలోనూ చేరటం వల్ల అది నష్టం కదా? ఇప్పుడు ఒక అంశం అండి. ఇప్పుడు ఇది 5వ లిస్ట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే సుమారుగా 59 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 లోక్సభ అసెంబ్లీ. ఇంకా 1వ 2వ లిస్ట్ వస్తుంది అనుకున్నా, అంతకు మించి ఏం రాదు. ఆల్రెడీ వాళ్ళు ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేదానికి అవకాశం ఉంటుంది, బహుశా ఒక వారం 10 రోజులు. ఈ 4వ సభ తర్వాత 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించబోతారు. వాస్తవంగా ఎవరైనా అనుకున్నటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని లిస్టులు మీద లిస్టులు తయారు చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు సీట్లు లేవని, ఒక చోట నుంచి ఇంకొక చోటకు మారుస్తారని, ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలుగా మారుస్తున్నారు. ఇవన్నిటి మీద తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇంకేముంటది అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడండి. తెలుగుదేశం పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి అనేటువంటి దాని మీద ఆయన ప్రకటన చేశారు స్వయంగా. ఆ విధమైనటువంటి ఆ వలసలు ఎక్కడ ఏమిటి అనేటువంటిది, మరి ఎందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదని తేలినా, అసంతృప్తి ఉన్నా, ఎందుకు కనీసము రేపు పొద్దున తెలుగుదేశమో జనసేన గెలుస్తాయి అని గన భావిస్తే, అలాంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా వెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి అందుకే నమ్మకం లేక వెళ్ళటం లేదా, లేకపోతే అక్కడ రావు అని వెళ్ళటం లేదా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా వస్తే మనకేదైనా ఒక అవకాశం వస్తుందేమో, ఎందుకు మళ్ళీ అవకాశం కోల్పోవటం అనే దాని మీద ఆగిపోతున్నారా అనేటువంటి దాని మీద అనేకమైన అనుమానాలు కలుగుతాయండి. నేను మొన్న తెలంగాణ ఎన్నికల్లో చూస్తే, ఎన్నికలకు ముందు మొత్తము టిఆర్ఎస్ నుంచి కానీ కొంతమంది బీజేపీ నుంచి కూడా ఒక ఫ్లో అనేది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వైపు వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ గెలవబోతుంది ఎన్నికల్లో అనేటువంటి ఒక వాతావరణం కొంచెం మనకన్నా కూడా రాజకీయ నాయకులకి పబ్లిక్ పల్స్ తెలిసేదానికి అవకాశం ఉంటుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు పొలమంటూ ఒక 20-30 మంది ఇప్పటికి తెలుగుదేశం జనసేనలో చేరు ఉండాలి. మరి అది ఎందుకు రావటం లేదు ఆ వాతావరణం? ఒకవేళ వీళ్ళు ఏమన్నా మాకు వద్దు వాళ్ళంతా అని వీళ్ళు ఏమన్నా మాకు డోర్లు ఏమన్నా క్లోజ్ చేసి పెట్టారా తెలుగుదేశంలో, నాకైతే తెలియదు వాళ్ళు ఏం చెప్తారనేది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, బీజేపీతో పొత్తు విషయంలో మాకేమి వాళ్ళకేముంది బలమో లేదు, వాళ్ళ బలం గురించి అందరికీ తెలిసిందే, 0.87%. అని ఆంధ్రలో ఈ రోజున ఏ రాజకీయ పార్టీనైనా శాసించేటువంటి స్థాయిలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. 25 స్థానాలు వాళ్ళయే, ఎవరు గెలిచినా సరే వాళ్ళకే మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైసీపీ తెలుగుదేశం అయినా కూడా రేపొద్దున అధికారంలో వచ్చినా గానీ వాళ్ళకే ఉంటాయి 25 ఎంపీ స్థానాలు. కానీ బీజేపీ భావిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వాళ్ళకి 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలో 25 ఉన్నాయి, తెలంగాణలో 4 ఉన్నాయి, 29 ఉన్నాయి. మొత్తం 129 దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ స్థానాల్లో ఈ రోజున వచ్చే ఎన్నికలు అంటే 24లో 50 సీట్లు తగ్గకుండా గెలవాలి అనేటువంటిది వాళ్ళ టార్గెట్. అందుకోసం వాళ్ళు ఇంకొకరితో పొత్తు పెట్టుకోవటమా లేకపోతే విడిగా పోటీ చేయటమా అనేటువంటి దాని మీద వాళ్ళు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వాళ్ళని మనమేం తక్కువ అంచనా వేయడానికి లేదు. బీజేపీని ఓట్ల పరంగా వాళ్ళకి 2019లో తక్కువ వచ్చినటువంటి మాట వాస్తవమే, నో డౌట్. కానీ 24 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వాతావరణం ఇప్పటికే వచ్చేసింది. ఒకటి అయ్యో, రెండోది ఇండియా కూటమి బలహీనపడటం, లొక్కలు ఎన్డీఏ కూటమిలోకి నితీష్ లాంటి వాళ్ళు చేరారు. అంటే ఒక క్లియర్ పిక్చర్ కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ భారతదేశం రాష్ట్రాల్లో కూడా బీజేపీ వైపు కొంతమంది అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీంతో పాటు రాజకీయాలను నడుపుతోంది. ఇందాక వివేక్ బాబు గారు ఆయన ఖండిస్తున్నాను అని దాని మీద బాధపడ్డారు, నేను కాదంటున్నా. ఇది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష ఏమి, ఆయన ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇంగ్లీషే మాట్లాడడం, ఆయన తెలుగులోనే తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇక తర్జుమా అనేది ఉంటది. అన్ని సార్లు కూడా రోడ్ మ్యాప్, మాకు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ అనుగుణంగా ముందుకెళ్ళడానికి సిద్ధమని ప్రకటన చేస్తున్నాడు. ఒకసారి కాదు, పలు దఫాలుగా చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా అదే రోడ్ మ్యాప్ లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనే దానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డిబేట్ లోనే నేను ఒక అంశాన్ని చెప్పాను. ఒక కీలకమైన నేత ముద్రగడ్డ పద్మనాభం, నేను జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి కాఫీ తాగమనండి, అన్కండిషనల్ గా నేను పార్టీలో చేరతాను అని వీళ్ళ పార్టీ నాయకుడికే కబురు పంపిస్తే, ఎస్ మేము వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం జనసేన పార్టీలో చేర్చుకోవటం లేదు, ఆయన ఎందుకు బీజేపీలో చేరుతున్నారు? మరి బీజేపీ చెప్పినటువంటి మాట ఈ రోజున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విన్నట్టే కదా.
అంటే ఇలాంటిదే చాలా అంశాల్లో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను తెలుగుదేశం జనసేన పొత్తు ఇది ఎన్ని ప్రకటనలు చేసినా ఇదేదో వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారని నమ్మించడానికి ప్రయత్నం చేసినా చివరి రోజు వరకు ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఇలాగనే ఉండేటువంటి విధంగా అసలు బీజేపీ ఊరుకుంటుందా, లేదా బీజేపీ పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని వెనక్కి లాగిద్ది అనేటువంటి అనుమానాలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయండి. వ్యాలిడ్ పాయింట్ అది, వ్యాలిడ్ పాయింట్, 100% వ్యాలిడ్ అది. బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అయోధ్యలో జరిగిన రామ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో చిరంజీవి ఉన్నటువంటి హోటల్ కి వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ లాల్ చిరంజీవితో మంతనాలు జరిపారు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి విషయంలో. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభగా పంపించాలని దాని మీద ఇలా ఎందుకు మరి చిరంజీవిని తీసుకుంటున్నారు బీజేపీ తరఫున అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంతో దృష్టి సారించారండి. పవన్ కళ్యాణ్ తెలియకుండానో పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగానో చిరంజీవి వెళ్ళి బీజేపీలో చేరడండి. ఇది ఇంపాసిబుల్ ప్రాక్టికల్ గా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటే. ఎట్టి పరిస్థితిలో నేను ఇద్దరు వేరు అనుకోను. పవన్ కళ్యాణ్ మాటే చిరంజీవిది, చిరంజీవి మాటే పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఎవరు లేదన్నప్పటికీ కూడా నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించడానికి బీజేపీతో కలిసి పోటీ చేయడానికి 24 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసేటువంటి విధంగా తెలుగుదేశం మనకు సంబంధం లేదు, ఎవరు గెలిచినా ఓడిన సంబంధం లేదు, 29లో మనం అధికారంలోకి రాబోతున్నాం, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ పెట్టినట్టుగా ఒక సమాచారం ఉందండి. దీన్ని బట్టి అనుమానాలు వస్తున్నాయి ఖచ్చితంగా. ఏంటి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి అనివార్యంగా దూరం అయ్యేటువంటి విధంగా ఒత్తిడి చేస్తుంది బీజేపీ అనేటువంటిది. మరి ఆ ఒత్తిళ్లకు తలగుతారా పవన్ కళ్యాణ్? లేదు, నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే దాని లక్ష్యం, మాకు ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు రాకపోయినా మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మా లక్ష్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి దించడం అనే దాని మీద మేము తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం, పోటీలో ఉంటామని ఇందాక వెంకటరెడ్డి గారు అన్నాడు కదా, ఆయన వ్యంగ్యంగా అన్నా ఏదన్నా అన్కండిషనల్ గా మద్దతు ఇస్తామన్నా అన్నా అంటారు. ఏముంది, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆయన ఇష్టం కదా, అది ఎలా అన్నా కూడా. అందుకని ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు విషయం బీజేపీ అనేటువంటిది ఎలాగైతే వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో, తెలుగుదేశం పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే తెలుగుదేశం శ్రేణుల్లోనూ జనసేన శ్రేణుల్లో కూడా ఈ విధమైన అనుమానాలు సందిగ్ధత ఉందండి పూర్తిగా.